सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यत्कर्ता जगदां भर्ता संहर्ता महसां निधि प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 5:42 తిథి అమావాస్య రాత్రి 11:08 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 9:01 వరకు. వర్జం మధ్యాహ్నం 3:19 నుంచి 5:07 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:11 నుంచి 4:56 వరకు. అమృతకాలం రాత్రి 2:06 నుంచి 3:54 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం దీపావళి. ఈటీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ప్రయుక్తంగా తైలాభ్యంగం. తైల అనే శబ్దానికి అర్థం నువ్వుల నూనె అని అర్థం. అంటే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని నలుచుకుని తర్వాత అభ్యంగ స్నానం తలంటు పోసుకోవాలన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అమావాస్య కాబట్టి పితృదేవతలను ఆరాధించాలి. తద్వారా వాళ్ళు మన సంపద వృద్ధి చెందేలా ఆశీర్వదిస్తారు. అలాగే సాయంకాలపు వేళ చిన్నపిల్లల చేత దివిటీలు కొట్టించడం అని చేస్తుంటారు. దివిటీలు కొట్టించడంలో ముఖ్యోద్దేశం మహాలయ పక్షంలో అంటే భాద్రపద మాసంలో కృష్ణపక్షం పితృదేవతలు వస్తారు మన ఇంటికి. వారు ఇప్పుడు ప్రయాణం చేసి తమ ప్రదేశానికి చేరుకుంటారు. వాళ్ళకి మార్గదర్శనం చేయడం కోసం చిన్నపిల్లల చేత దివిటీలు కొట్టించడం, పెద్దవాళ్ళు దీపాలు ఆకాశం కేసి చూపించటం అనేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఆ విధంగా సాగనంపడం ద్వారా పిల్లలకు ఆ పితృదేవతల యొక్క ఆశీర్వచనం లభిస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి తీపి పదార్థాలని పెడతారు తినమని. అటు తర్వాత ఆహారాధికాన్ని అందించేసి ఆ తర్వాతనే బాణసంచా కాల్పించడం మొదలైనటువంటివి చేస్తారన్నమాట. అదేవిధంగా లక్ష్మీ పూజ చేసుకోవాలి, మహాలక్ష్మి పూజ. అలాగే కుబేర పూజ కూడా చేస్తూ ఉంటారు. వారిని పూజించడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది అనేది తాత్పర్యం అన్నమాట. ఆ విధంగా పూజ చేసి ఆ తర్వాత మనం ఈ దీపావళి బాణసంచా మొదలైనటువంటి వాటిని కాల్చుకుని రాత్రి వేళ 12 గంటలకి అలక్ష్మీ నిస్సరణం అనే పేరుతో జ్యేష్ఠాదేవిని సాగనంపాలి. అంటే ఇల్లంతా తుడిచి చేటలోకి ఆ దుమ్ము తుక్కు ఎత్తుకొని కుడి చేత్తో దీపం చూపిస్తూ ఎడం చేత్తో ఆ తుక్కునంతని కూడా గుమ్మం దాటి బయట వీధిలో పక్కన పోసేసి ఆ అలక్ష్మీదేవిని పంపించేసినట్లుగా భావన చేయాలి. తద్వారా సంపద వృద్ధి చెందుతుంది. నేటి ఆణిమత్యాలు. మన మనస్సులో కోరికలు ఉన్నంత వరకు మనం సత్యాన్ని గ్రహించలేం. సత్యాన్ని దర్శించాలనుకునేవారు ఇహపరలోకాల్లో పొందే సుఖభోగాలను పూర్తిగా త్యజించాలి.
మానవత్వం అంటే కుల మత వర్ణ వివక్షలకు అతీతమైనది. ఆ మానవత్వాన్ని తన తత్వంగా చేసుకున్న ప్రతి మనిషి మహనీయుడే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపలక్ష్మికి స్వాగతం పలుకుతూ చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించేటువంటి జ్ఞానతత్వం అందరికీ కూడాను ఉండాలి అనేటువంటి తలంపుతో చేసేటువంటి లక్ష్మీదేవి పూజ దీపావళికి ప్రాశస్త్యం వహించింది. బాణాసంచాలు, వివిధ రకాలైనటువంటి అర్చనలు ఈనాడు ఆచరించటం వలన విశిష్టవంతమైనటువంటి సంపద మానవుడికి లభ్యపడుతుంది. దేవదానవులు పాలసముద్రాన్ని మదించినప్పుడు విశిష్టవంతమైనటువంటి వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి కూడాను ఆవిర్భవించి ఆ వెలుగు రేఖను లోకానికి ప్రసాదించిన శుభదినంగా కూడా చెబుతాం. అందుచేతనే లక్ష్మీదేవి ఆరాధన చాలా గొప్ప ఆరాధనగా ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. ఇంటిలో ఉండేటువంటి నగలు, ధనము లక్ష్మీదేవి ముందు ఉంచి ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పాటుగా కనకదారాస్తుతి కూడాను చదువుతూ ఇళ్లంతా కూడాను దీపాలు అమర్చేటువంటి సంప్రదాయం. తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి విశిష్ట సంస్కృతి తత్వం ఈ దీపావళి పండుగలో దాగిన పరమార్థం. ఎవరైతే లక్ష్మీదేవిని ఈనాడు అర్చన చేస్తారో ఆ ఇంటిలోనికి గల్లు గల్లుమంటూ లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ యొక్క దీపావళి పర్వదినాన పాలు, పండ్లు మొదలైన వాటిని కూడాను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తూ వివిధ రకాలైనటువంటి తీపి పదార్థములను సమర్పించి స్వాగతం పలికేటువంటి విశిష్ట సంస్కృతి ఈ దీపావళి నాడు ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. సాయం సంధ్యా సమయంలో గృహాలన్నీ కూడాను దీపకాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. అమావాస్య కారు చీకటిలో దీపజ్యోతి వెలుగు అద్భుతవంతమైనటువంటి లక్షణాన్ని ప్రసాదింపజేస్తూ చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అన్న చందంగా మనందరికీ కూడాను లక్ష్మీ కటాక్ష సిద్ధికి నిదర్శనం ఈ దీపావళి పర్వదినం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. జనులన్నీతికి నిల్పుచున్ ప్రగతియున్ చైతన్యమున్ గూర్చుచున్ ఘన సంపన్నము చేసి దేశమును విజ్ఞానము సద్విద్యలన్ మణులై వెల్గగ భావి పౌరులిక సన్మార్గంబు నిర్మించి పాలన చేయంగల శక్తిమంతు నిడుచున్ లక్ష్మీ కటాక్షించవే. ఓ దీపలక్ష్మి, జనులన్నీతికి నిల్పుచున్, ప్రజలందరినీ కూడా నీతి మార్గంలో నడిచేలాగా పరిపాలన చేసేటువంటి నాయకుడు కావాలి.
అటువంటి నాయకత్వ లక్షణములు ఉన్న వారికి సంపూర్ణమైనటువంటి నీ శుభాశీస్సులను ఇచ్చి వారిని మరింత దృఢంగా ధైర్యంగా దేశం కోసం నిలబడేలాగా అనుగ్రహించు. ఈ దీపావళి పర్వదినాన వేల సంవత్సరాల కిందట ఒక రాక్షసుణ్ణి సంహరించినంత మాత్రాన లోకం ఇప్పటికీ కూడా ఆనందంగా పండుగ చేసుకుంటోంది. కానీ ఈ రోజున దేశాన్ని అతలాకుతలం చేయాలని ఎందరో రాక్షసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నరకాసురులని వధించేందుకు ప్రజలందరూ కూడా ఈ రోజున నిజమైనటువంటి దీపావళి జరుపుకునేందుకు జనులన్నీతికి నిల్పుచున్ ప్రగతియున్ చైతన్యమున్ గూర్చుచున్, ప్రజలకి ప్రగతిని చైతన్యాన్ని కూర్చుతూ ఘన సంపన్నము చేసి దేశాన్ని సుసంపన్నం చేసి విజ్ఞానంబు సద్విద్యలన్, విజ్ఞానంతో సద్విద్యతో మణులై వెల్గగ భావి పౌరులిక, యువతరం జాతి రత్నములయ్యేలాగా వారిని తీర్చిదిద్దుతూ విజ్ఞానంతోనూ గొప్ప విద్యతోనూ సన్మార్గంబు నిర్మించి పాలన చేయంగల శక్తిమంతు నిడుచున్, మహాద్భుతమైన ప్రగతి మార్గాన్ని నిర్మించి ఈ యువతీ యువకులకు భావి పౌరులకు పరమాద్భుతమైన ప్రగతిని మాకు అందించు. ఓ వీరలక్ష్మి, ధైర్యలక్ష్మి, నీ వీరత్వమును అనంతమైన ధైర్యశక్తిని మా ప్రజలందరికీ మా దేశ నాయకులకు కలిగించి ఈ దేశ రక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ ఒక నరకాసురుణ్ణి సంహరించేటువంటి శక్తిమంతులయ్యేలా అనుగ్రహించు. అటువంటి దీక్షా దక్షత కలిగినటువంటి నాయకులని బలపరిచేటువంటి వివేకము, విఘ్నత, దేశభక్తి ఈ ప్రజలందరికీ కలిగించు. ఈ దీపావళి నాడు ఓ దీపలక్ష్మి, నువ్వు మాకు ఇయ్యవలసినటువంటి ఆశీస్సులివే. ఓం శ్రీ వీరలక్ష్మి నమః. నేడు దీపావళి, చెడు మీద మంచి సాధించిన విజయంగా ఈ దివ్యల పండుగను జరుపుకుంటాం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆ మహాలక్ష్మిని స్మరించుకునే నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తున్నాం. దేశంలోని ప్రసిద్ధ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం విలక్షణమైన రీతిలో భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న గర్భాలయమంతా మహిళా భక్తులతో నిండిపోయి అక్కడ మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా దర్శనమిస్తున్నారా అన్న అనుభూతికి గురిచేస్తుంది. కులమతాలకు అతీతంగా సమైక్యంగా ఇక్కడ భక్తులు అవ్యాజమైన భక్తితో అమ్మవారి పట్ల అనంతమైన విశ్వాసాలను ఉంచి గర్భాలయంలో ముందుకి కదులుతారు. అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. గర్భాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇతర ఆలయాల్లో మల్లే కాకుండా ఇక్కడ అమ్మవారిని స్వయంగా తాకి సేవించుకునే మహద్భాగ్యం లభిస్తుంది. సిరివే
మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణి సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. శాంభవి శారదారాధ్య అని మన శాస్త్రములు చెప్తున్నది. అంటే శరత్కాలంలో అమ్మవారిని ఆరాధిస్తారు అని. శరత్కాలం అనగానే ఆశ్వయుజ కార్తీకములు కలిపి శరదృతువు అని చెప్పబడుతున్నది. ఆశ్వయుజ మాసం చివరిలో కూడా మళ్ళీ అమ్మవారి ఆరాధనతోనే ముగుస్తున్నది. అది చతుర్దశి అమావాస్య. ఈ 2 రోజులు అమ్మవారికి ప్రత్యేకమైన ప్రీతికరమైనటువంటి తిథులుగా చెప్తారు. శుక్లపక్షం, కృష్ణపక్షం ఈ రెండిట్లో 2 విశేషణాలు ఉన్నాయి కనుక శుక్లపక్షం 9 రోజులు. అంతేకాదు శుక్లపక్ష పూర్ణిమ వరకు చేసే పూజా విధానాలు కూడా చెప్తూ ఉంటారు. అక్కడ అమ్మవారి యొక్క అనేక రూపాలను ఆరాధిస్తూ ఉంటాం. ఈ కృష్ణపక్షానికి వచ్చేటప్పటికీ ఇది పితృపక్షము అని కూడా అంటారు. కృష్ణపక్షం ఎప్పుడు కూడా పితృదేవతారాధనకి చాలా ప్రీతి. పైగా ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్కరికి ప్రధానం చెప్పారు. అందులో అమావాస్య పితృదేవతల ఆరాధనకి చాలా విశేషం. పాడ్యమ అగ్నిదేవునికి, అమావాస్య పితృదేవతలకి ప్రధానమైన తిథిగా చెప్తూ ఉంటారు. పైగా పితృదేవతలు అంటే వీళ్ళు మొత్తం 31 గణములు వారు. వీరి అనుగ్రహం ఉంటే వంశవృద్ధి, ఆరోగ్యము ఇత్యాదులన్నీ లభిస్తూ ఉంటాయి. అందుకు పితృదేవతారాధనకు కూడా అమావాస్యని చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా నరక చతుర్దశి రాత్రికి కాళరాత్రి అని పేరు, దీపావళి అమావాస్యకి మహారాత్రి అని పేరు. అందుకే కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రిశ్చ దారుణ అని కూడా మనకు వర్ణన కనబడుతున్నది. అందుకు కాళరాత్రి అయినటువంటి నరక చతుర్దశి రాత్రి వేళ మహాకాళిని ఆరాధన చేస్తారు. ఈ అమావాస్యకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి పితృదేవతల అనుగ్రహం, రెండవది దేవతానుగ్రహం. దేవతల కృప, పితృదేవతల కృప పొందడానికి ఈ రోజుల్ని వినియోగించుకోవాలి. అందుకే చతుర్దశి అమావాస్యలు 2 కూడా అభ్యంగ స్నానానికి ప్రాధాన్యం ఇచ్చారు. అంటే నూనె అంటుకొని తల స్నానం చేయడం. ఈ 2 రోజులు బ్రాహ్మీ ముహూర్తంలో ఈ స్నానం చేయాలి. సూర్యోదయాత్ పూర్వమే. తైలే లక్ష్మీ జలే గంగా అని అంటారు. తైలమునందు లక్ష్మి, జలమునందు గంగా ఉంటాయి అంటారు. వాటి యొక్క సూక్ష్మ శక్తులతో ఉంటాయట. అందుకే నూనె రాసుకోవడం వల్ల ఆ లక్ష్మి అనుగ్రహము, జలస్నానం వల్ల గంగా అనుగ్రహము పొందుతాం. అయితే ఇదంతా కూడా సూర్యోదయాత్ పూర్వం చేసే స్నానానికే. అది చతుర్దశి కావచ్చు, అమావాస్య కావచ్చు. ఈ 2 రోజుల్లోనూ ఆ శక్తి ఉంటుంది. అందుకు ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వం ఆ స్నానం చేయాలి. ఆ తర్వాత వేడి నీళ్ళ స్నానం చేయాలి. ఆపై నూతన వస్త్రధారణం. పైగా 3 రోజుల పాటు దీపారాధన చేయాలి. అది రాత్రిపూట ఇంటి ప్రాంగణంలోనూ, తులసికోట వద్ద, అలాగే ఆలయాలు, గోశాలలు, గజశాలలు, అశ్వశాలలు వీటి దగ్గర కూడా దీపాలు పెట్టాలని చెప్తారు. అందుకు చతుర్దశి, అమావాస్య, కార్తీక పాడ్యం ఈ 3 రోజులు కూడా దీపరాత్ర వ్రతములు అని చెప్పబడతాయి. 3 రోజుల వ్రతములు ఇవి. అందులో దీపావళి అమావాస్య మరింత ప్రధానంగా చెప్పబడుతున్నది. ఇక్కడ దీపం దేవతాశక్తులకి సాన్నిధ్యం వహిస్తూ ఉంటుంది. పైగా దేవతలు ప్రకాశ స్వరూపులు. అందుకే దేవ అనే శబ్దమే ప్రకాశ స్వరూపము అనే అర్థాన్ని చెప్తున్నది. దివ్ అనే ధాతువు నుంచి దేవ అనే శబ్దం వచ్చింది. దేవతల శరీరాలు తేజోమయ శరీరాలు, మన శరీరాలు పాంచభౌతిక శరీరాలు. అందుకు దేవతలకి ప్రీతిపాత్రమైనది తేజస్వరూపాలు. దానికే దీపం వెలిగించడం అనేటువంటి పద్ధతి మనకి పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. అందుకే ఏ ఇంట ఉభయ సంధ్యల్లో దీపం వెలిగిస్తారో ఆ ఇంట దేవతల సాన్నిధ్యం వహించడానికి కూడా కారణం ఇది, ప్రకాశ స్వరూపం అని. అందుకు దీపాన్ని ఆధారం చేసుకుని చాలా సంస్కృతి మనకు విస్తరించి ఉన్నది. మనకు పూర్వం రోజుల్లో అగ్నిహోత్రం చేసి అగ్నిసాక్షి అనేవారు. అసలు దీపమే పెద్ద అగ్నిసాక్షి. అందుకే పూజకి, పూజాకర్మకి, యజ్ఞకర్మకు కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి. పూజ మధ్యంలో దీపం వెలిగించాలి. పూజ చివర నీరాజన రూపంతో మళ్ళీ దీపాన్ని ఇస్తూ ఉన్నారు. ఇలాగ ఆది మధ్యాంతముల యందు కూడా దీపదానం చెప్పబడుతుంటుంది. ఇది నిత్యం చేసేది. నిత్యము దీపారాధన ఉన్నది. ఇది కాక ప్రత్యేకించి దీపావళి అమావాస్య నాడు వివిధ విధములుగా దీపాలను వెలిగించడం ఉన్నది. కొన్ని నేతి దీపాలు, కొన్ని నూనె దీపాలు వెలిగించాలి. ఇవే దీపాలు. ఇలా చేయడం వల్ల ఆ నూనె, ఆ నెయ్యి, ఆ బొత్తులు, ఈ సంయోజనం వల్ల వెలిగే దీపంలో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. అవి దేవతా శక్తుల్ని ఆకర్షిస్తాయి. అంతేకాదు దీపాన్ని ఆరాధించడం అనేటువంటిది వేదకాలం నుంచి మనకు కనిపిస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ అన్నప్పుడు తమస్సు నుంచి వెలుగు వైపు ప్రయాణించడం అనే భావనే చాలా విశిష్టం. అందుకు ఆ దీప జ్యోతి, ఆ కలికగా అది రావడం అన్నదే చాలా విశిష్టమైన అంశం. అందుకే అమ్మవారిని కూడా లోకైక దీపాంకురాం అంటారు. లోకంలో ఉన్నటువంటి
అజ్ఞానము, దరిద్రము మొదలైన చీకటి శక్తుల్ని పోగొట్టేటువంటి దీపపు మొలకట. ఇంట్లో దీపం అంటే ఇల్లంతటికి వెలుగు. అలాగే ప్రపంచమంతా ఒక చైతన్యం ఉందంటే ఈ చైతన్యమైన వెలుగుకి మూలమైన దీపజ్యోతి వంటిది అమ్మవారు. అందుకు ఆ తల్లి యొక్క ప్రకాశం, ఆ తల్లి యొక్క చైతన్యమే విశ్వానికంతటికి వెలుగునిస్తుంది. సూర్యచంద్రాదులకు కూడా వెలుగునిచ్చే తల్లి ఆవిడ. అందుకే దీపాన్ని వెలిగించి అనేక ప్రక్రియలు మనం సాధించవచ్చు. పితృదేవతలకు సద్గతులు కలగడం కోసం కూడా దీపాలను వెలిగించడం ఈ చతుర్దశి అమావాస్యల నాడు చేస్తారు. ఈ దీపం ఇచ్చేటువంటి తోవ ద్వారా వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారట. ఎందుకంటే దేవతాలోకాలు కాంతిమయాలు, నరకలోకాలు అంధకార బంధురాలు అని చెప్తారు. కనుకనే దీపజ్యోతి దానం వల్ల దివ్యలోకాల్లో దివ్య సుఖాలు, సద్గతులు పొందుతారనే భావన. అందుకు పితరులకి సద్గతులు కలగాలి అనే భావనతో కూడా దీపజ్యోతిని వెలిగించడం అనేది. అందుకే దీపావళిలో ఒకవైపు పితృదీపావళి, ఒకవైపు దేవదీపావళిని రెండు భావాలు చూపిస్తారు. ఈ అమావాస్య పితృదీపావళి అని చెప్పబడుతున్నది. అలాగే కార్తీక పూర్ణిమ దేవదీపావళి అని చెప్పబడుతున్నది. అందుకని దేవతలకి, పితృదేవతలకి, మన పితరులు సద్గతులు పొందడానికి కూడా దీపజ్యోతి దానం చాలా విశేషంగా చెప్పబడుతున్నది. అంతేకాదు కొన్ని ప్రక్రియలు మనం చేయవచ్చు. ఇళ్లల్లో కూడా మనం దేవుడి పటమో విగ్రహమో పెట్టుకుని దీపం వెలిగిస్తాం. కానీ దీపాన్నే దైవంగా పూజించే ఒక పద్ధతి ఉంది. ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించి, ఆ వెలిగించేటప్పుడే భగవన్నామంతో వెలిగించాలి. ఉదాహరణకి ఓ పంచాక్షరితో శివాయ నమః అని వెలిగించి ఆ దీపానికే పూజంతా చేయవచ్చు. షోడశోపచార పూజ. స్నాన సమర్పణ కూడా, అంటే ఉద్ధరణతో అక్కడ నీళ్లు చూపించి దాన్ని మనం పాత్రలో స్నానం సమర్పయామి అని మామూలు పాత్రలో విడిచిపెట్టవచ్చు. ఇది అభిషేక భావనతో చేయవచ్చు. అలా మనం మొత్తం పూజ అంతా, షోడశోపచార పూజములు, నైవేద్యములు అంతా కూడా దీపానికి చేసినట్లయితే జ్యోతిర్లింగారాధన అంటారు దీన్ని. ఇది చాలా విశేషం. చేసి చూసి దాని ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇది అభీష్ట సిద్ధిని ఇవ్వగలదు. భారతదేశంలో దీపావళిని అనేక ప్రక్రియలో జరుపుతుంటారు. కృష్ణావతారానికి పూర్వం ఉన్నటువంటి దీపావళి కృష్ణావతారంలో నరకాసుర సంహారం తర్వాత మరింత ప్రసిద్ధి చెందింది. అటువంటి ఈ దీపావళి నాడు జ్యోతిస్వరూపమైనటువంటి పరబ్రహ్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరికీ దీపావళి శుభాశిస్సులు. లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ప్రసరించుగాక. మనకు దీపావళి వస్తూనే లక్ష్మీ అమ్మవారిని పూజ చేయటం ఒక పద్ధతిగా పెట్టుకున్నాం మనం. అందుకని అమ్మవారు కేవలం సంపత్తే కాదు, ఆరోగ్యం కూడా లక్ష్మీదేవి ఇస్తుంది, జ్ఞానం కూడా ఇస్తుంది. అందరి యొక్క నట్టింటిలోనూ, అందరి యొక్క హృదయంలోనూ లక్ష్మీదేవి తాండవమాడుగాక అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ, ఈ దీపావళి పండుగ 3 రోజుల పండుగ. ఆశ్వీజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి పండుగను, ఆశ్వీజ అమావాస్య నాడు దీపావళి పండుగను, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు బలిపాడ్యమి పండుగను కూడా ఆచరించుకోవటం ఒక మన సంప్రదాయం. ముందుగా నరక చతుర్దశి రోజున ఆచరించవలసిన విశేషాన్ని తెలుసుకుందాం. అసలు ఆ రోజు ఏం చేయాలనేది. నరకాసురుడి సంహారంతో నరక చతుర్దశి పండుగ ఏర్పడిందని పురాణ గాథ ఉంది. అయితే నరక చతుర్దశి పండుగను వెనుక యుగాల్లో కూడా ఆచరించుకున్నారు. ఇప్పుడే వచ్చింది కాదు, ఇది యుగ యుగాలుగానే ఇది ఈ నరక చతుర్దశి పండుగ వచ్చింది. కనుక ఇది అతి ప్రాచీనమైనటువంటి ఒక పండుగ అని గ్రహించాలి. ఈ రోజున మనము తలంటి స్నానం చేసి చక్కని వస్త్రాలను ధరించి దీపావళి నాడు ఇళ్లను చక్కగా శుభ్రపరచుకోవాలి, కళగా ఉంచుకోవాలి. ఎందుకంటే దీపావళి లక్ష్మీదేవి పండుగ. సాయం సంధ్యా సమయాల్లో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించాలి. జ్ఞానజ్యోతి, లక్ష్మీ జ్యోతి, సంపత్తు జ్యోతి, ఆరోగ్య జ్యోతి అనే ఒక మనసులో తలంచుతూ ఈ ఇంటి వాళ్లకు, ఈ ఇంటిలో
పుట్టి వెళ్ళినటువంటి వాళ్ళందరి జీవులకు, ఇక ముందు పుట్టబోయేటువంటి జీవులకు, మాకు చిరంజీవిత్వాన్ని కలిగించి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వు అని అమ్మవారిని వేడుకుంటూ, ఆ లక్ష్మీమాతను వేడుకుంటూ ఆ దీపాలను శ్రద్ధగా వెలిగించాలి. తర్వాత యథాశక్తిగా ధనలక్ష్మి పూజ చేయాలి. లేదు ఎక్కడైనా చేస్తుంటే ధనలక్ష్మి పూజ దాన్ని వెళ్ళి తిలకించాలి. తర్వాత ఆకాశంలోకి ఎత్తుగా దీపాలు చూపించాలి. అందుకని ఏం చేశారు, ఆకాశానికి దీపాలు చూపించమన్నారు. ఊరికే వెలిగించుకొని దీపం ఊరికే అట్లా చూపించటం పైకి, ఎత్తుగా దీపాలు ఎత్తుగా మన మిద్దె మీద వెళ్ళి చూపించటం. ఇట్లా ఎందుకు చూపిస్తున్నాం, పితృదేవతలకు మనం చూపిస్తున్నాం. అందుకని గుళ్ళలో స్తంభం మీద దీపాలు పెడతారు, అదే ముఖ్యమైనటువంటిది. అక్కడికి వెళ్ళి వెలిగిస్తే చాలు. మనం దీనినే మనం ఆకాశ దీపం అంటాం. దాన్ని గరుడ స్తంభం దగ్గర పూర్వకాలంలో పైన వెలిగించేవారు. ధ్వజదీపం అంటారు కూడా దీన్ని. దీప దర్శనంతో పుణ్యం చేకూరుతుంది. ఎత్తుగా దీపాలు పెట్టి చూపించడం వల్ల పితృదేవతలకు దారి చూపించినట్లు అవుతుంది అని కూడా, అంటే దీని నుంచి వెలుతురుపోతుందని కాదు, మనకు పాపాన్ని నివారణ చేసుకోవటానికి ఒక చిన్న భక్తి అంతే. అట్లా టపాసులు కాల్చే ఆచారం దీని నుంచి కూడా వచ్చింది అంటారు. టపాసాలు కాల్చేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించండి. దూరం, చాలా దూరంగా వెలిగించటం, కాటన్ వస్త్రాలే వేసుకోవాలా, చాలా జాగ్రత్తగా అవి వెలిగించేటప్పుడు చూడాలి. పిల్లలను, వృద్ధులను దూరంగా ఉంచండి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చుట్టూ చెట్లు గిట్లు పాడు చేయకూడదు. మనం వేసిన చెట్లే పోతాయి, అవి కొంచెం జాగ్రత్త. దీపావళి మరునాడు వచ్చే పండుగే బలిపాడ్యమి అంటారు. ఈ రోజున బలిచక్రవర్తిని పూజించాలి. బలిపాడ్యమి, బలిచక్రవర్తి కథ తెలుసు కదా మీకు. వామనావతారంలో అది భాగవతంలో వస్తుందండి. టీవీలో స్వామి చెప్తూ ఉంటారు, భాగవతం అందరూ విందురట. బలిని పూజించడం ఏమిట అనే ఆశ్చర్యం కలుగుతుంది కదా మీకు. నిజానికి బలిచక్రవర్తి ఈ కల్పం అంతమయ్యే వరకు కూడా చక్రవర్తి ఉన్నాడు. ఇప్పటికి కూడా మనకు చక్రవర్తి ఎవరంటే మనకిప్పుడు బలిచక్రవర్తి. మనకు కలియుగం పూర్తి అయ్యేంత వరకు కూడా మనకు మహారాజు ఎవరంటే ఆధ్యాత్మికంగా బలిచక్రవర్తి. ఇది శాస్త్ర ప్రకారంగా. అసలు మనకు చాలామందికి తెలియదు ఎవరు మన చక్రవర్తి అంటే బలిచక్రవర్తి. ఏదైనా అపాయ సందర్భంలో బలిని ధ్యానించుకోవచ్చు. మన చక్రవర్తిని ధ్యానించుకుంటే సహాయానికి ఎవరో వచ్చి సహాయం చేస్తారట. కావాలంటే టెస్ట్ చేసి చూడండి, పరీక్ష చేసుకోండి. భక్తిగా ధ్యానించాలా. నేను చెప్పాను, నా మీద పోటీగా ధ్యానించద్దండి. శ్రీహరి అనుగ్రహం వల్ల మిగిలిన పుణ్యరాశిని అనుభవించటానికి పాతాళానికి ఈ రోజున వెళ్ళాడు స్వామి. అందుకని అక్కడి నుంచినే పరిపాలిస్తున్నాడు మన చక్రవర్తి. ఆధ్యాత్మ చక్రవర్తి. ఆధ్యాత్మ ప్రపంచంలో మన మనస్సుకి, మన శరీరానికి, మన ప్రపంచానికి ఆయనే మనకు చక్రవర్తి. ఆ సమయంలో బలి శ్రీహరిని ఇలా కోరుకున్నాడు, ఈ దీపావళి పండుగ 3 రోజులు నా రాజ్యంలో ఎవరు దీపదానం, దీప పూజతో పాటుగా శాస్త్రవిధి ప్రకారంగా పండుగను ఆచరిస్తారో వాళ్ళ ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి. ఇంకంతకన్నా ఇంకేముందండి మనకిచ్చినటువంటి వరము. శాశ్వతంగా వాళ్లకు దరిద్రమే లేకుండా ఈ 3 రోజులు ప్రతి ఇల్లు దీపాలతోనూ, మామిడి తోరణాలతోనూ, రంగురంగుల ముగ్గులతోనూ కళకళలాడుతూ ఉంచుకోండి. అందరూ ఆనందంతోనూ, ఏదో అన్నీ అయిన తర్వాత ఆనందంతో ఉండాలి కదా, కలిసిమెలిసి భోంచేయాలి కదా, ఉత్సాహంతోనూ పండుగను ఆచరించుకోండి. బలి అన్ని దుఃఖాలు మర్చిపోవాలి. ఈరోజు బలి ఈ రోజున భూలోకానికి వచ్చి తన రాజ్యాన్ని చూసుకొని ఆనందిస్తాడు. బలిచక్రవర్తి 3 రోజులు వస్తూ ఉంటాడు దీపావళి రోజు.
ఏమో బాబు ఇంట్లో కూడా రావచ్చు అని ఆయన తెలియదు, కిటికీ నుంచి చూసుకోండి ఎప్పటికి కూడా. బలి వెంట భగవంతుడు కూడా వచ్చి ఆనందించి వరాలను అనుగ్రహిస్తాడు. బలి ఎక్కడున్నాడో అక్కడ పరమాత్ముడు శ్రీహరి ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. అందువల్ల శ్రీకృష్ణానుగ్రహంతో ఆధ్యాత్మికమైన కోరికలు నెరవేరుతాయి. ఇలా 3 రోజులు దీపావళి పండుగను ఆచరించుకోండి. మీ ఇళ్లలో అలక్ష్మి అంటే బద్ధకం తొలగి శాంతి లక్ష్మి, ధనలక్ష్మి, జ్ఞానలక్ష్ములు, శ్రీలక్ష్మి నారాయణుల అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురుగాక, మంచి పాడి పంటలు మనకు అందనిగాక అన్నట్టు, క్షామమంతా ఎగిరిపోనిగాక, ఇప్పటికైనా వాన వచ్చి మనకు సమాధానంగా మనను రక్షించుగాక, ఆ శ్రీకృష్ణుడు మనను రక్షించుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.